భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక మలుపు తిప్పిన ఆర్థిక మంత్రిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోయారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఆయన తనదైన ముద్ర వేశారు. దేశానికి సరికొత్త దిశ చూపిన ప్రధానిగా రికార్డుల్లోకి ఎక్కారు మన్మోహన్ సింగ్. సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ అనే 3 విభాగాల్లో కీలక మార్పులు తీసుకొచ్చారు. ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ను గట్టెక్కించడమే కాకుండా ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దేశాన్ని నిలిపారు. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో అప్పటి ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ సాహసోపేతమైన నిర్ణయం దేశ దిశను మార్చేసింది. భారతదేశాన్ని రక్షించడానికి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన 44 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టి చరిత్ర సృష్టించారు. నిజానికి 1991లో భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు కేవలం $1.2 బిలియన్ తగ్గాయి. ఈ నిల్వ కేవలం 3 వారాల దిగుమతులకే సరిపోతుంది. గల్ఫ్ యుద్ధం ముడిచమురు ధరల పెరుగుదలకు దారితీసింది. ఇది భారతదేశంపై దిగుమతుల ఒత్తిడిని మరింత పెంచింది. భారతదేశం వివిధ అంతర్జాతీయ సంస్థల నుంచి భారీ రుణాలు తీసుకుంది. దానికోసం తిరిగి చెల్లించడానికి విదేశీ మారక ద్రవ్యం నిండుకున్నాయి. 1980లో తీసుకున్న ఆర్థిక విధానాలు భారతదేశాన్ని అప్పుల్లోకి, అధిక ఆర్థిక లోటులోకి నెట్టాయి. అప్పటి ప్రధాని పివి నరసింహారావు నేతృత్వంలో ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో భారత్ 44 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టింది. ఈ బంగారాన్ని స్విట్జర్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు పంపారు. ఇది భారతదేశానికి $600 మిలియన్ రుణాన్ని పొందేందుకు సహాయపడింది. ఈ డబ్బును విదేశీ అప్పులు చెల్లించడానికి, దిగుమతులు నిర్వహించడానికి ఉపయోగించారు. బంగారాన్ని తాకట్టు పెట్టడం అవమానకరమైన పరిస్థితిగా పరిగణించారు. ఎందుకంటే బంగారం భారతదేశం ఆర్థిక శ్రేయస్సు, సాంస్కృతిక చిహ్నం. ఈ నిర్ణయం ప్రజలతో పాటు రాజకీయ నాయకుల్లో విమర్శలు ఎదుర్కొంది. ఇది కఠినమైన చర్య అయినప్పటికీ ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి సహాయపడింది. బంగారాన్ని తాకట్టు పెట్టిన తర్వాత మన్మోహన్ సింగ్ 1991లో భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఆర్థిక సరళీకరణ ప్రక్రియ ప్రారంభించారు. ప్రపంచ పెట్టుబడులు పోటీకి భారత మార్కెట్లు ద్వారాలు తెరిచాయి. సైలెన్స్ రాజ్ రద్దు చేశారు. విదేశీ కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు అనుమతులిచ్చాయి. దిగుమతి, ఎగుమతి నియామకాలు సరళీకృతం చేశారు. ఆ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందింది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న ప్రపంచ శక్తిగా చూడడం ప్రారంభించింది. బంగారాన్ని తనఖా పెట్టడం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. మన్మోహన్ సింగ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్లనే భారతదేశం నేడు బలమైన, స్థిరమైన ఆర్థిక శక్తిగా మారింది.